హాయ్ నమస్తే వెల్కమ్ టు ఐ న్యూస్. యుక్రెయిన్పై యుద్ధం మొదలై 5 ఏళ్లు దాటింది. ఇప్పటికీ యుద్ధ భూమిలో పేలుళ్లు ఆగలేదు. కానీ ఇప్పుడు రష్యాను వెంటాడుతున్న అతిపెద్ద ప్రమాదం క్షిపణులు కాదు, బ్యాంకులు. అవును, గత ఏడాది ఒక్కసారే 5 లక్షల మందికి పైగా రష్యన్లు అధికారికంగా దివాలా ప్రకటించారు. రష్యా ఆర్థిక వ్యవస్థలో అసలు ఏం జరుగుతుంది? యుద్ధ ఖర్చు ఇప్పుడు బ్యాంకింగ్ వ్యవస్థను కుదిపేస్తుందా, లేక పాశ్చాత్య దేశాలు చెప్తున్నట్టుగా రష్యా ఒక భారీ ఆర్థిక సంక్షోభం అంచున నిల్చుందా? ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. యుక్రెయిన్ యుద్ధం కొనసాగించేందుకు రష్యా ప్రభుత్వం భారీగా ఖర్చు చేస్తోంది. మరి ఈ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? దీనిలో ప్రధాన భారం మోస్తున్నది ఎవరు? అది రష్యా బ్యాంకింగ్ వ్యవస్థ. ప్రభుత్వ అవసరాల కోసం రక్షణ రంగ కంపెనీలకు, అలాగే సామాన్య ప్రజలకు కూడా భారీ ఎత్తున రుణాలు ఇస్తున్నాయి అక్కడి బ్యాంకులు. కానీ సమస్య ఏంటంటే ఈ రుణాల్లో చాలా వరకు తిరిగి వచ్చే అవకాశం చాలా తక్కువ. వీటినే రిస్కీ లోన్స్ అంటారు. యూరప్ ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం రష్యాలో కార్పొరేట్ లోన్లలో దాదాపు 10% ఇప్పుడు సందేహాస్పదంగా మారాయి. ఇది 2 ఏళ్ల క్రితంతో పోలిస్తే గణనీయమైన పెరుగుదల. యుద్ధం కేవలం సైనికులకే కాదు, సామాన్య ప్రజల జీవితాలపై కూడా తీవ్ర ప్రభావం చూపింది. ద్రవ్యోల్బణం, అధిక జీవన వ్యయం, రోజువారీ ఖర్చులు పెరగడం. ఈ పరిస్థితుల్లో లక్షలాది మంది ఒకే సమయంలో 1 కాదు 2 కాదు 3-4 బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటున్నారు. అధికారిక లెక్కల ప్రకారం 1,30,00,000 మందికి పైగా రష్యన్లు 3 లేదా అంతకంటే ఎక్కువ లోన్లు తీసుకుని తమ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఇదే కారణంగా గత ఏడాది 5 లక్షలకు పైగా వ్యక్తులు దివాలా ప్రకటించారు. ఇది ఏడాదిలో దాదాపు 30% పెరుగుదల అని యూరప్ నిఘా నివేదిక తెలుపుతుంది. ప్రస్తుతం ప్రభుత్వ సహాయం, లోన్ల పునర్వ్యవస్థీకరణ, రుణాలపై ప్రత్యేక పథకాలు ఇవి సమస్యను బయటకు కనిపించకుండా చేస్తున్నాయని, కానీ మళ్ళీ కొత్తగా పాశ్చాత్య ఆంక్షలు అమల్లోకి వస్తే లేదా పెద్ద సంఖ్యలో ప్రజలు రుణాలు చెల్లించలేకపోతే ఈ సమస్య మరింత పెద్దగా అయ్యే అవకాశం ఉందని కూడా ఆ నివేదిక చెబుతుంది. అయితే రష్యా మాత్రం ఈ వాదనను పూర్తిగా ఖండిస్తుంది. సెంట్రల్ బ్యాంక్ అధికారులు ఆర్థిక వ్యవస్థ బలంగానే ఉందని చెప్తున్నారు. అంతేకాదు, గత 2 ఏళ్లలో రష్యా బ్యాంకులు అన్నీ కలిపి 80 నుంచి 90 బిలియన్ డాలర్ల వరకు లాభాలు నమోదు చేశాయి. ఈ ఏడాది మొదటి 5 నెలల్లోనే దాదాపు 25 బిలియన్ డాలర్ల లాభం వచ్చింది. అంటే బ్యాంకులు ఇప్పటికీ నష్టాల్లో లేవు. ఇది రష్యా వాదన. యుక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత రష్యా ఆర్థిక వ్యవస్థ పూర్తిగా యుద్ధ అవసరాల చుట్టూ తిరుగుతుంది. రక్షణ పరిశ్రమ, ఆయుధాల తయారీ, సైనిక ఖర్చు ఇవే ఇప్పుడు ఆర్థిక వృద్ధికి ప్రధాన ఆధారం. పాశ్చాత్య దేశాల ఆంక్షల కారణంగా చమురు ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడింది. అయినా షాడో ఫ్లీట్ అనే ప్రత్యామ్నాయ నౌక వ్యవస్థ ద్వారా రష్యా ఇప్పటికీ చమురును ప్రపంచ మార్కెట్లకు చేరవేస్తుంది. అయితే దేశ ప్రజల్లో అసంతృప్తి మాత్రం పెరుగుతుంది. ఇటీవలి సర్వే ప్రకారం 60% మంది రష్యన్లు తమ ఆర్థిక పరిస్థితి క్షీణిస్తోందని భావిస్తున్నారు. గత 20 సంవత్సరాల్లో ఇలాంటి అభిప్రాయం వ్యక్తం చేసిన వారి సంఖ్య ఇదే మొదటిసారి. మొత్తానికి రష్యా బ్యాంకింగ్ వ్యవస్థ ఇప్పటికీ నిలకడగానే కనిపిస్తోంది. బ్యాంకులు లాభాల్లోనే ఉన్నాయి. ప్రభుత్వం కూడా అవసరమైతే వాటికి అండగా నిలుస్తోంది. కానీ సామాన్య ప్రజల అప్పులు, నెమ్మదిస్తున్న ఆర్థిక వృద్ధి, పెరుగుతున్న యుద్ధ ఖర్చులు ఇవి అన్నీ కలిపి భవిష్యత్తులో పెద్ద సవాలుగా మారే అవకాశాన్ని ఆర్థిక నిపుణులు కొట్టిపారడం లేదు. ఒక విషయం మాత్రం స్పష్టం, యుక్రెయిన్ యుద్ధం కేవలం యుద్ధ భూమిలోనే కాదు, రష్యా ఆర్థిక వ్యవస్థలో కూడా భారీ మూల్యం వసూలు చేస్తుంది. మరి ఈ పరిస్థితి రష్యా యుద్ధ వ్యూహాన్ని మార్చేస్తుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి అంతర్జాతీయ విశ్లేషణ కోసం మా ఐ న్యూస్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.